7 రకాల వ్యక్తులు అల్లాహ్ యొక్క అర్ష్ నీడలో ఉంటారు. అల్లాహ్ అక్బర్. మరి అందులో ఒక వ్యక్తి గురించి తెలుసుకుందాం. ఎవరా ఒక వ్యక్తి? అల్ ఇమాముల్ ఆదిల్, న్యాయంగా ధర్మంగా పరిపాలించేటటువంటి పాలకుడు, నాయకుడు. ఇమాం అంటే మనకు గుర్తుకొచ్చేది మస్జిద్ ఇమాం గారు. ఇమాం అనే అరబీ పదానికి అర్థం నాయకుడు. అల్ ఇమాముల్ ఆదిల్ అంటే న్యాయంగా ధర్మంగా పరిపాలించేటటువంటి నాయకుడు. తన దగ్గరికి ఏదైనా సమస్య వచ్చింది, దాన్ని ధర్మబద్ధంగా తెలియజేస్తాడు. ధర్మబద్ధంగా అంటే సర్వసాధారణంగా మనలో ఉన్న ఆలోచన ఏంటి? న్యాయం అంటే ఏంటి? అందరికీ సమానంగా పంచడం కాదు. ధర్మంగా పంచడం అంటే ఏంటో తెలుసా? ఎవరి హక్కు వారికి ఇవ్వడం. మీ హక్కు ఎంత ఉందో అది మీకు ఇవ్వడం, వారి హక్కు ఎంత ఉందో అది వారికి ఇవ్వడం. ఎవరి హక్కుని వారికి ఇవ్వడాన్ని ధర్మంగా పరిపాలించడం అంటారు. ఉదాహరణకి 2 వ్యక్తులు వ్యాపారంలో ఒప్పందం చేసుకున్నారు. నీది 30%, నాది 70%. ఒప్పందం చేసుకున్నారు, లాభాలు వచ్చినాయి. ఇప్పుడు 2 మధ్యలో గొడవ వస్తుంది. ఏమని? చెరో సగం తీసుకోవాలని. ఎప్పుడైతే వారు ఆ ఇమాం దగ్గరికి వెళ్ళారో, రాజుగారి దగ్గరికి వెళ్ళారో, ఆయన ఏం చేస్తారు? సరేలేండి, 2 కలిసి కష్టపడ్డారు కదా, చెరో సగం తీసుకోండి కాదు. ధర్మం అంటే ఏమిటో తెలుసా? అద్ల్ అంటే ఏంటో తెలుసా? ఎవరి హక్కుని వారికి ఇవ్వడం. అల్లాహ్ అక్బర్. ఇది ధర్మంగా న్యాయంగా పరిపాలించడం. రాజు దగ్గర ఎవరైతే ఒకసారి కుర్చీ ఎక్కేస్తారో, ఎవరైతే ఒకసారి సింహాసనం ఎక్కేస్తారో అన్ని అధికారాలు ఉంటాయి. సైన్యం చేతుల్లో ఉంటుంది. అడిగేవారు ఎవరు ఉండరు, ప్రశ్నించేవారు ఎవరు ఉండరు రాజుగారికి. అయినప్పటికీ ఆయన న్యాయంగా ధర్మంగా ఎందుకు వ్యవహరిస్తున్నాడు అంటే, ఏ ఆలోచన ఉంది అంటే ఆయన అల్లాహ్కు భయపడుతుంటాడు. ఈరోజు అధికారం నా చేతుల్లో ఉంది, ఈ అధికారము రేపు వేరే వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతుంది, నేను అల్లాహ్కు సమాధానం చెప్పాలి అన్న ఆలోచనలో ఆ వ్యక్తి ఏం చేస్తాడు? న్యాయంగా ధర్మంగా తన దగ్గరకు వచ్చిన సమస్యను పరిష్కరిస్తాడు. అది ఒకసారి కాదు, 2 సార్లు కాదు, పూర్తిగా తన దగ్గరకు వచ్చే ప్రతి సమస్యను కూడా ధర్మంగా పరిష్కరించేటటువంటి నాయకుడు. నాయకుడు అంటే కేవలం ఒక రాజు మాత్రమేనా? కాదు. ఇబ్నే హజర్ రహిమహుల్లాహ్ గారు తెలియజేశారు, అల్ ఇమాముల్ ఆదిల్. ఇక్కడ ఇమాం అన్న పదానికి అర్థం ఏమిటో తెలుసా? ఒకవేళ ముస్లింలు ఉంటే ముస్లింల ఖలీఫాని కూడా ఇమాం అంటారు, నాయకుడు అంటారు. ఖిలాఫత్ ఎవరి చేతుల్లో ఉంటుందో. ఒకవేళ ముస్లింలు ఒక వర్గం ఉంటే ఆ వర్గం యొక్క నాయకులు ఎవరైతే ఉంటారో వారు కూడా ఇమాం కిందకు వస్తారు, నాయకుల కిందకు వస్తారు. ఒకవేళ జడ్జి ఉన్నారు, న్యాయ పరిపాలకుడు, న్యాయస్థానంలో ఉండేటువంటి న్యాయాధినేత. ఆ తర్వాత ఎవరైతే హాజీ ఉన్నారో ఆయన కూడా వస్తాడు. ఎవరైతే గవర్నర్ ఉన్నారో ఆయన కూడా వస్తాడు. ఒకవేళ ఒక కుటుంబం ఉంటే ఆ కుటుంబం యొక్క పెద్ద ఉన్నాడు. ఏ సమస్య వచ్చినా బాబాయ్ దగ్గరికి వెళ్దాము, మావయ్య దగ్గరికి వెళ్దాము, లేకపోతే తాతగారి దగ్గరికి వెళ్దాము అని మనం వింటూ ఉంటాము. ఎవరి దగ్గరికి అయితే ప్రజలు సమస్యలు తీసుకువస్తారో వారందరూ కూడా దీనిలోకి వచ్చేస్తారు. ఒకవేళ ఏదైనా ఒక గ్రామంలో ఒక రచ్చబండ ఉంది, అక్కడ కూర్చుంటారు పెద్దవాళ్ళు, వాళ్ళ దగ్గరికి సమస్య వస్తే సమస్యని పరిష్కరిస్తారు. వీళ్ళందరూ కూడా వచ్చేస్తారు. న్యాయంగా పరిష్కరించాలి సమస్యని అని. కానీ మన దగ్గర సమస్య వస్తే, మన సమాజంలో సమస్యలు ఉంటూ ఉంటాయి. భార్యాభర్తల గొడవలు, బంధువుల గొడవలు, ఇరుగు పొరుగు వారి గొడవలు, రకరకాల గొడవలు జరుగుతూ ఉంటాయి. తల్లిదండ్రుల గొడవలు, లేకపోతే పిల్లలకి తల్లిదండ్రులకి ఆస్తి తగాదాలు. ప్రతి ఒక్కరూ ఇక్కడ ఎలా ఆలోచిస్తారు? న్యాయము ధర్మము పక్కన పెట్టండి, రేపు భవిష్యత్తులో నాకు ఎవరు పనికి వస్తారు? నేను ఈయన వైపు చెప్తే రేపు నాకు సపోర్ట్ చేస్తాడు, నాకు సహాయం చేస్తాడు. నేను ఆయన వైపు చెప్తే రేపు ఆయన భవిష్యత్తులో నాకు సహాయం చేస్తాడు. ఇలా మనకు భవిష్యత్తులో ఎవరు సహాయం చేస్తారు అని ఆలోచించి తీర్పు ఇస్తున్నారు అనుకోండి, అది సరైనటువంటి పద్ధతి కాదు. మనము మన దగ్గరికి ఏ సమస్య వచ్చినా ఒక్కసారి అందరూ ఆలోచించండి. మీరు మీ కుటుంబానికి పెద్దగా ఉన్నారా? లేకపోతే మీ వీధిలో మీరు పెద్దవారిగా పరిగణించబడుతున్నారా? లేకపోతే మీరు ఒక ఊరికి పెద్దగా ఉన్నారా? ఎవరైనా సమస్య ఫలానా వారి దగ్గరికి వెళదాము అని మీ దగ్గరికి సమస్యలు తీసుకువస్తూ ఉంటే అప్పుడు మీకు ఏదైతే లాభం జరుగుతుందో దాని గురించి కాదు, ప్రజలు ఏమనుకుంటారు, నేను ఈ తీర్పు చెబితే అని దాని గురించి కాదు, నేను ఇచ్చే తీర్పు అల్లా ఏమనుకుంటాడు, రేపు అల్లా నన్ను ప్రశ్నిస్తాడా ఈ తీర్పు గురించి అని ఆలోచించి న్యాయంగా తీర్పు చెప్పడం. అల్లాహ్ అక్బర్.
చాలా ముఖ్యమైన విషయం సోదరులారా. ఎందుకంటే మనం అందరం కూడా ఎలా ఆలోచిస్తామంటే న్యాయం ఏంటో ధర్మం ఏంటో మనకి ఎందుకండి, అందరినీ సంతోషపెట్టాలి, అందరినీ సంతోషపెట్టాలి, అందరూ కూడా నేను ఇచ్చినటువంటి తీర్పుతో రాజీ అయిపోవాలి అని ఆలోచిస్తుంటారు. కాదు కాదు సోదరులారా, మనం ఇచ్చేటటువంటి తీర్పుతో ప్రజలు రాజీ అయినా అవ్వకపోయినా సృష్టికర్త అయినా రాజీ అవ్వాలి అనే ఆలోచనలో తీర్పు ఇవ్వాలి. ఎందుకని అల్లాహ్ తాలా అదే తెలియజేస్తున్నాడు, అల్ ఇమాముల్ ఆదిల్, న్యాయంగా ధర్మంగా పరిపాలించేటటువంటి పాలకుడు నాయకుడు. మరీ ముఖ్యంగా సృష్టికర్త అయిన అల్లాహ్ తాలా తెలియజేస్తున్నాడు ఎవరి గురించి, దావూద్ అలైహిస్సలాం గురించి తెలియజేస్తున్నాడు. యా దావూదు ఇన్నా జఅల్నాకా ఖలీఫతన్ ఫిల్ అర్ది ఫహకుం బైనన్ నాసి బిల్ హక్కి వలా తత్తబిల్ హవా ఫయుదిల్లక అన్ సబీలిల్లాహ్ ఇన్నల్లజీన యుదిల్లూన అన్ సబీలిల్లాహి లహుం అజాబున్ షదీదుం బిమా నసు యౌమల్ హిసాబ్. దావూద్ అలైహిస్సలాం గురించి సృష్టికర్త అల్లాహ్ తాలా తెలియజేస్తున్నాడు, ఓ దావూద్ అని దావూద్ అలైహిస్సలాంకి తెలియజేస్తున్నాడు, మేము నిన్ను భూమిలో వారసునిగా ఖలీఫాగా చేసి నియమించాము, కనుక నువ్వు ప్రజల మధ్య న్యాయబద్ధంగా తీర్పు ఇస్తూ ఉండు, మరియు నీ మనోవాంఛల్ని నీ కోరికల్ని అనుసరించకు. ఒకవేళ అనుసరించామనుకోండి అన్యదా అవి నిన్ను అల్లాహ్ మార్గం నుండి తప్పిస్తాయి. ఎవరైతే కోరికలను అనుసరిస్తారో వారు అల్లాహ్ మార్గం తప్పుకుంటారు. ఆ తర్వాత వారికి కఠిన శిక్ష పడటం ఖాయం. ఎందుకంటే వారు లెక్కల దినాన్ని మర్చిపోయారు. ముందుగా దావూద్ అలైహిస్సలాంని అల్లాహ్ తాలా ఖలీఫాగా చేసి ఏం తెలియజేస్తున్నాడు, ప్రజల మధ్య న్యాయంగా తీర్పు చేయి, నీ మనోవాంఛల్ని అనుసరించమాకు. నా మనసుకు ఏది అనిపిస్తే అది చేస్తానండి, నా మనసు ఎటు మొగ్గితే అది చెప్తానండి. నీ మనసు ఎటు మొగ్గితే అటు చెప్పడం కాదు. అల్లాహ్ ఏదైతే ఆజ్ఞ జారీ చేశాడో, దయప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏదైతే హదీస్ గ్రంథాలు తెలియజేశారో అది కాకుండా మిగతా ఏది చేసినా అది మీరు మీ మనోవాంఛలను అనుసరించినట్లే. ఆజ్ఞ అంటే అల్లాహ్ అవతరింపజేసింది, దయప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హదీస్ గ్రంథాలు తెలియజేసింది. ఇది కాకుండా వేరే ఏదైనా సరే మనుషుల్ని అనుసరించడం. ఒకవేళ మనుషుల్ని అనుసరిస్తే, మన కోరికలను అనుసరిస్తే ఏమవుతుంది, అది మనల్ని అల్లాహ్ నుండి దూరం చేస్తాయి, అల్లాహ్ యొక్క జికర్ నుండి మనల్ని దూరం చేసేస్తాయి. ఆ తర్వాత ఏమవుతుంది, అల్లాహ్ మార్గం నుండి ఎవరైతే తప్పిపోతారో వారికి కఠిన శిక్ష పడటం ఖాయం. ఎందుకని ఇలా చేస్తారు వీరు అంటే, వీరు మర్చిపోతారు రేపు పరలోకం ఒకటి ఉంది, నేను అక్కడ సమాధానం చెప్పాలి, రేపు అల్లాహ్ నన్ను అడుగుతాడు, నిన్ను నేను ఖలీఫాగా చేశాను, నిన్ను నేను ఒక వీధిలో పెద్దవానిగా చేశాను, నీ దగ్గరికి సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను సరైన విధానంలో తీర్చిదిద్దావా లేదా అని అల్లాహ్ రేపు నన్ను అడుగుతాడు అన్న విషయము మర్చిపోతారు. కాబట్టి ఇలా జరుగుతుంది. కాబట్టి మనం అందరం కూడా ఒకవేళ ఎవరైనా మన దగ్గరికి వచ్చారో ఒక సమస్యను తీసుకొని ఆ సమస్యని న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా జ్ఞానం వెలుగులో తీర్పు ఇవ్వాలి సోదరులారా. అలా కాకుండా ఉన్నాము అంటే మనం నష్టపోతాము. ఆ తర్వాత కఠిన శిక్షకు కూడా మనం అందరము అర్హులమవుతాము సోదరులారా.